అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది. ధీరజ్ అన్నట్టు వాడి దగ్గర ఒక్క కాపీ ఉన్నా సరే, ఇప్పుడు జరిగిన దాంతో వాడు నా మీద బుసలు కొడతాడు, నా మీద పగబడతాడు, నన్ను ఏ క్షణంలోనైనా కాటేయచ్చు. నేను జీవోత్సవంలా బ్రతకాల్సి వస్తుంది. ఆలోచించడానికి సమయం లేదు, ధైర్యం చేయకపోతే బతుకులేదు. చెప్పక తప్పదు. కొట్టని, చంపని, నరకని, నాన్న నన్నేమైనా చేయని, నాన్న చేతిలో చావడానికైనా సిద్ధపడాలి తప్ప అంతకు మించి వేరే దారి లేదు. శారదా, నానా నిజమేది? నానా నేను వస్తాను నానా, ప్లీజ్ నానా. నానా నానా నాన్న, నానా నేను వస్తాను నానా, డోర్ ఓపెన్ చేయి నానా. నానా మధు ఏమైంది? నాన్న గడియ పెట్టారేంటి? బుజ్జమ్మా, ఆ విషయం వదిలేయమ్మా. తను వెంటబడ్డా కూడా మన కుటుంబం అని నేను అనుకోవడం లేదు. తను నాన్న అన్నా కూడా తనని నేను నా కూతురుగా అంగీకరించడం లేదు. నువ్వు, నేను, బాలు, శారద మాత్రమే మన కుటుంబం. మన గురించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఒక డెసిషన్ తీసుకున్నాను. అమ్మ నీ బట్టలు, బాలు బట్టలు సర్దేసింది, ఇక బయలుదేరు. బట్టలు సర్దడం ఏంటి నాన్న? బయలుదేరడం ఏంటి? ఎందుకు? నేను ఆల్రెడీ చెప్పాను కదమ్మా, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నామని. వెళ్ళిపోవాల్సిన టైం ఇప్పుడు వచ్చింది. మనం ఈ నైట్కే వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఈ ఊరికొచ్చే ప్రసక్తే లేదు. ఈ జనం అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు. రాబందుల్లా నీ కోసం, బాలు కోసం వెంటాడే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్నాం అంతే. మన బతుకు మనం సంతోషంగా బ్రతకడానికి వెళ్ళిపోతున్నాం. నాన్న ఊరు వదిలి వెళ్ళిపోవడమా? ఏంటి నాన్న ఇది? నీకు ప్రతిదీ విడమర్చి చెప్పాలా బుజ్జమ్మా? ఇప్పుడు వెళ్ళిపోతున్నావు అన్నా అంతే, అర్థం చేసుకో. మిగతా విషయాలన్నీ తర్వాత చెప్తాను, ముందు బయలుదేరు. చెప్పేది నీకే బుజ్జమ్మా, బయలుదేరు. లేదు నాన్న, లేదు. నేను ఇక్కడి నుంచి రాను, రావాలనుకోవడం లేదు. మనమేం తప్పు చేశామని తిరిగి వాళ్ళ ఈ ఊరు వదిలి పారిపోవడానికి? మీ నాన్న మీకోసమే చెప్తున్నారమ్మా. బాలు కూడా ఒప్పుకున్నాడు, మనం ఈ నైటే వెళ్ళిపోవాలి. ప్రయాణానికి మీ నాన్న అక్కడన్నీ సిద్ధం చేసుకున్నారు, అక్కడంతా రెడీ అయ్యింది. మీకే ప్రాబ్లం ఉండదు. అవునమ్మా, అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాను. మాట్లాడాల్సిన విషయాలన్నీ మాట్లాడేశాను. మనం హ్యాపీగా అక్కడ కొత్త జీవితం ప్రారంభించొచ్చు. నేను మీ మంచి కోరే చెప్తున్నానమ్మా. లేదు నాన్న, లేదు. నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను, వచ్చే పరిస్థితి కూడా లేదు. నా ఇబ్బందులు నాకున్నాయి. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు?
ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అన్ని ఏర్పాట్లు అయ్యాక నేను రాను అంటావేంటమ్మా? నీకున్న ప్రత్యేకమైన పరిస్థితులేంటి? ఇదిగో, ఎప్పుడో అప్పుడు ఇలాగే మాట్లాడతావనే భయంతోనే కదమ్మా ఈ ప్రయాణం మొదలుపెట్టింది నేను. నీలో వచ్చిన మార్పు చూసే నాకు భయం వేసింది. నిజం చెప్పు, నువ్వెందుకు రానంటున్నావు? నువ్వు ఆ జనని గుణ వాళ్ళ దగ్గర ఉండాలనే కదా ఈ నిర్ణయం తీసుకున్నావు? వాళ్లే నీ తల్లిదండ్రులని నమ్ముతున్నావా? అందుకే వాళ్ళకి దూరంగా రాలేకపోతున్నావు కదా? దాన్ని మనసులో పెట్టుకుని మాతో రానని చెప్తున్నావు. అది కాదు నాన్న, ఒకసారి నేను చెప్పేది వినండి. అవసరం లేదమ్మా. ఇంకా విడమర్చి నాకు పోసుకొచ్చినట్టు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు నాకు. చాలు. నీ మనసులో ఉద్దేశమేంటో నాకు అర్థమైంది. రాను అన్నప్పుడే నాకు స్పష్టంగా అర్థమైంది. నువ్వేంటో, నీ ఆలోచనేంటో, నీ మనసులో ఎలాంటి అభిప్రాయం ఉందో నాకు అర్థమైపోయింది. నువ్వు వాళ్ళ దగ్గర ఉండాలని డిసైడ్ అయిపోయావు. అందుకే నన్ను ఎదిరించి నా మాట కాదని నేను రాలేను అంటున్నావు. చూడు బుజ్జమ్మా, మనం వేరే ఊరు వెళ్తే అన్నీ సర్దుకుంటాయి. అక్కడ నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. నా మాట నమ్ము. నేను మీ నాన్ననమ్మా. లేదు, నేనెవ్వరిని చేసుకున్నానో. ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మా? అవును నాన్న, నేను ఎవరిని చేసుకోను. బుజ్జమ్మా, నన్ను వాదించి రెచ్చగొట్టకు. నువ్వు మాతో పాటు వస్తున్నావా, రావట్లేదా? తేల్చి చెప్పు. నేను రాను. ఎందుకు నాన్న మమ్మల్ని ఇంత బలవంత పెడుతున్నారు? నాకు కూడా ఈ ఊరు వదిలి వెళ్ళడం ఇష్టం లేదు నాన్న. బుజ్జమ్మా, ఆఖరిసారి అడుగుతున్నాను. మనం వెళ్తున్నాం. మీరు మాతో వస్తున్నారా, రావట్లేదా?